ఈరోజు మీకు అందరికీ తెలుసు, సమాధానం గురించి మనం నేర్చుకోబోతున్నాం. అయితే నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను ఏంటి అని అంటే, భూమి మీద మనుష్యులకు సమాధానం. ఈ మాటలు బైబిల్లో ఉన్నట్టుగానే నేను తీసుకున్నాను, ఉద్దేశపూర్వకంగానే వాటిని ప్రస్తావిస్తున్నాను. భూమి మీద మనుష్యులకు సమాధానం అంటే ఇప్పుడు ఆన్ ఎర్త్ మనుషులకు సమాధానం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు వారి పుట్టుక సందర్భాన్ని పురస్కరించుకొని పరలోక సైన్య సమూహాలు ఆ దూతతో కూడా ఉండి అనౌన్స్ చేసినటువంటి న్యూస్ ఇది. మీరు అక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను మీకు చదువుతాను. ఇది చదివాను కదా అని క్రిస్మస్ మెసేజ్ అనుకోకండి. ఆయన వచ్చినప్పుడే చెప్పారు ఏం జరుగుద్ది ఈయన ద్వారా అని. ఏం జరుగుద్ది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతుంది. దేనిని బట్టి? ఆయన భూమి మీదకి రావడం వలన. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి, భూమి మీదేమో ఆయనకిష్టులైన మనుష్యులకు సమాధానం. 2 ఏరియాస్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. సర్వోన్నతమైన స్థలములలోనేమో దేవునికి ఏం జరుగుద్ది? మహిమ. భూమి మీద ఆ దేవునికి ఇష్టులైన వారికి, ఇష్టులు అని అంటే మీరు ఒక మాట గుర్తుపెట్టారు. అంటే బైబిల్లో కొన్ని పదాలు, వాటి మీనింగ్స్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇష్టులు అని అంటే అర్థం ఏంటి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అని అర్థం, అంతే. ఇష్టులు అని అంటే ఆయనకి పార్షియాలిటీ ఉంది, ఆయనకు కొందరు ఇష్టం లేదు, కాదు. ఇష్టులు అని అంటే అర్థం ఏంటంటే ఆయనని ఇష్టపడిన వారు, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అని అర్థం. సర్వోన్నతమైన స్థలములలోనేమో దేవునికి మహిమ, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనుష్యులకు భూమి మీద సమాధానం. ఎవరి వలన? ఇదిగో ఈయన వలన. ఎవరు ఈయన? ఈయన ఎవరు? ఆది యందు దేవుడు, దేవునితో ఉన్నాడు, దేవునితో సమానమైన వాడు. కానీ భూమి మీద ఉన్నటువంటి మనుష్యుల రూపము దాల్చుకొని ఆ మానవ ప్రతినిధిగా చనిపోవడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈయన రావడాన్ని బట్టి, ఈయన చేయబోయే దాన్ని బట్టి, ఈయన సాధించబోయే దాన్ని బట్టి ఏం జరగబోతుంది అని అంటే, సర్వోన్నతమైన స్థలంలో ఉన్నటువంటి దేవునికి మహిమ కలుగుతుంది, భూమి మీద ఉన్నటువంటి మనుష్యులకి సమాధానం దొరుకుతుంది. మంచిది, ఆయన వచ్చేసారు, ఆయన భూమి మీద సంచరిస్తున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో యోహాను ఈ మాటలు రాస్తున్నాడు. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయం మొదలుపెట్టారు. మీ హృదయాలు కలవరపడనివ్వకండి అన్నాడు. అంటే మానవ హృదయాలు కలవరపడతా ఉంటాయి. ఓకే, దేవుడే చెప్తున్నాడు, నాకు అస్సలు కలవరం ఉండదండి అనకండి. కలవరం ఉంటుంది మనకి. ఎందుకుండదు? కలవరం ఎందుకుండదు? యాంగ్జైటీ ఎందుకుండదు? యాంగ్షియస్గా ఉంటాం, వస్తూ ఉంటాయి అలాంటి. కానీ కలవరపడనివ్వకండి అంటున్నాడు. ఎందుకు కలవరపడనివ్వకండి అని మాట్లాడుతూ ఏమంటాడు? ఆయన 2 వాగ్దానాలు చేశాడు. ఒకటి, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, ఒకవేళ తక్కువగా ఉంటే నేను మీకు తెలియజేస్తాను, అవి సిద్ధపరచడానికి నేను వెళ్ళిపోతాను. నంబర్ 1. మరి మీరు వెళ్ళిపోతుంటే మేము కలవరపడకుండా ఎలా ఉంటామండి? అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవడం మంచిది. నేను వెళ్తే ఏం చేస్తాను? మీ కొరకు స్థలం సిద్ధం చేస్తాను. ఎందుకు? మరి రాబోయే రోజుల్లో మనము ఆ నిత్యరాజ్యంలో మనమందరం కలిసి ఒక చోట మనం బ్రతకాలి కదా. ఐ విల్ గో అండ్ ప్రిపేర్ ద ప్లేస్. మరి అప్పుడు దాకా మరి మేము అనాథలుగా ఉండిపోవాల్సిందేనా? కాదు. మీరు అనాథలుగా ఉండక్కర్లేదు, మీరు కలవరపడక్కర్లేదు. మీతో పాటు ఉండడానికి నేను పరిశుద్ధాత్మని పంపిస్తాను అని 2 వాగ్దానాలు చేశాడు. ఈ 2 వాగ్దానాలు చేసినటువంటి ఆయన ఏం చెప్తున్నాడు? వాళ్ళకి ఒక ధైర్యం ఇస్తున్నాడు. 27వ వచనంలోనికి రండి ఒకసారి. 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఆయన ఏం అనుగ్రహించి వెళ్తానని చెప్పాడండి? ఇంకా వెళ్ళలేదు, వెళ్తాడు. వెళ్ళబోయే ముందు చెప్తున్నాడు ఏమని? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. మళ్ళీ శాంతి అని అంటే అందరూ శాంతి, ఓం శాంతి, సమాధానంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అంటారు కదా. అలాంటి శాంతి కాదు. నా శాంతి
మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మళ్ళీ అంటున్నాడు, మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. సో ఈ శాంతి అనేటటువంటి మాట కింద ఫుట్ నోట్లో సమాధానము అని రాయబడింది. ఈ సమాధానానికి ఫిక్స్ అవ్వండి. శాంతి అనేది వద్దు. ఈ శాంతి, ప్రశాంతి, ఓం శాంతి ఇవన్నీ పక్కన పెట్టండి. వాటన్నిటిని పక్కన పెట్టి సమాధానానికి రండి. సమాధానం అక్కడ మనం ఎలా చదువుదామంటే, సమాధానము నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానము నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చేటటువంటి సమాధానం లాంటి సమాధానం కాదు, నా సమాధానం నేను మీకు ఇచ్చి వెళుతున్నాను. మీ హృదయములు కలవరపడనీయకండి, వెరవనివ్వకండి. ఓ ప్రామిస్ చేశాడు. చేసి ఇప్పుడు చూడండి, అది అయిపోయిన తర్వాత ఏం చేశాడు అని అంటే, మరి ఆ సమాధానాన్ని అనుగ్రహించడానికి చెయ్యాల్సినటువంటి పనిని చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ పనంతా నెరవేర్చేసి, అంటే ఆ పని ఏంటో మీకు అందరికీ తెలుసు. ఆయన బోధలు చేసి సిలువలో చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై 3వ దినమున లేచి ఇప్పుడు కనబడి మళ్ళీ అంటున్నాడు. లాస్ట్ వీక్ ఈ విషయాలు మీరు చాలా క్షుణ్ణంగా విన్నారు, లోతుగా మనం నేర్చుకున్నాం. 20వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి ఏమన్నాడు? మీకు సమాధానము కలుగునుగాక. ఆయన పుట్టినప్పుడు దూతలు అనౌన్స్ చేశారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు నేను ఇది ఇస్తాను అని అన్నాడు. ఇప్పుడు అది ఇవ్వడానికి చెయ్యాల్సిన కార్యమంతా నెరవేర్చేసి ఇప్పుడు గ్యారంటీ తోటి వస్తున్నాడు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఎందుకు సంతోషించారు? సమాధానము కలుగుతుంది అని ఈయన గురించి అనౌన్స్ చేయబడింది. సమాధానం ఇచ్చి వెళతానన్నాడు. ఆ సమాధానము మాకు అనుగ్రహించడానికి కావలసిన ఏర్పాట్లు చేసేసాడు. వావ్! ఆ చేతులు చూడగానే వాళ్ళకి ఏం సంతోషం కలిగింది? ఆ సమాధానము మాకు ఇవ్వడానికి కావలసిన ఏర్పాట్లు జరిగిపోయినాయి అని ప్రభువును చూసి సంతోషించారు. సంతోషించిన తర్వాత ఏమంటున్నారు? అప్పుడు యేసు మరలా ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. రైట్. ఇప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా, ఇవాళ నేను ఒక 3 లేదా 4 వాలంటీర్స్ని వాడి ఈరోజు నా సబ్జెక్ట్ని చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ సబ్జెక్ట్, మన యొక్క బోర్న్ అగైన్ లైఫ్ గురించి నేను మాట్లాడతాను. అసలు సమాధానం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, దానికోసం నేను 4 వాలంటీర్స్ తీసుకొని డెమో చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ గెట్ ఇట్ రైట్. It's a very basic foundational subject, but it's very important aspect in a Christian life. ఆయన భూమి మీద సమాధానము, సర్వోన్నత స్థలములలో మహిమ. అంటే దేవునికేమో మహిమ, మనుష్యులకు సమాధానము. ఈ 2 అనుగ్రహించడానికి వచ్చాడు అని అన్నారు. వచ్చాడు, అందరికీ అదే అనౌన్స్ చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే తండ్రి నీ నామమును మహిమ పరిచితిని అన్నాడు. అది కూడా సాధించేశాడు. ఇప్పుడు అది సాధించేసి ఇచ్చేసి అంటున్నాడు, మీరు కూడా ఎగ్జాక్ట్గా నాలాగా ఉండండి. నా తండ్రి నన్ను ఎలా పంపాడో నేను కూడా మిమ్మల్ని అలాగే పంపిస్తున్నాను. ఇక్కడ మనకేమర్థమవుతుంది? ఆయన అసైన్మెంట్ తీసుకొని బయలుదేరిన మనము ఆయన వలె ఉండాలి కదా. అంటే ఆయన చేసిన 2 చెయ్యాలి. ఏం చెయ్యాలి? భూమి మీద ఆయన ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేసి ఆయన నామమును మహిమపరచాలి. భూమి మీద ఉన్నటువంటి మనుష్యులకు సమాధానము ఇవ్వాలి. వీ షుడ్ బి లైక్ మ్యాన్ ఆఫ్ పీస్. చెప్పండి ఒకసారి, ఏంటంటే మనం ఎవరు? మ్యాన్ ఆఫ్ పీస్. ఒక విషయం జ్ఞాపకం చేయనా? సమాధానపరచువారు ధన్యులు,
వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే మనము సమాధాన పరిచే వారిగా గనక ఉంటే, సమాధాన పాత్రులుగా గనక మనం ఉంటే, సమాధాన పుత్రులుగా మనం ఉంటే, లోకం మనల్ని చూసి అచ్చం వీళ్ళ నాన్నలాగే ఉన్నాడే అంటారని అర్థం. అక్కడ మన భాషలో చెప్తున్నాను నేను. సమాధాన పరచువారు ధన్యులు, వారు ఏమనబడతారు? ఆయనలాగే ఉన్నాడు ఈయన. ఆయన ఏం చేశాడు? ఆయన భూమి మీద ఏమనుగ్రహించాడు? సమాధానం. ఆ సమాధానం అనుగ్రహించడానికి ఏం చేశాడు? ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు? సిలువలో చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడయ్యే వరకు ఆయన అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. దేనికి? సమాధానము అనుగ్రహించడానికి. ఆర్ యు గెటింగ్ మీ దిస్ మార్నింగ్? ఆయన ఎందుకు వచ్చాడని దూతలు చెప్పారు? సమాధానం ఇవ్వడానికి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏం వాగ్దానం చేశాడు? సమాధానం మీకు అనుగ్రహిస్తాను. అది మామూలు సమాధానం కాదు, ఆషామాషి సమాధానం కాదు, మనుషులు లోకం ఇచ్చేటటువంటి సమాధానం కాదు. ఈ సమాధానానికి అసలు తిరుగుండదు. మరి ఆ సమాధానాన్ని మనుషులకు ఇవ్వాలి అని అంటే మామూలుగా ఓ పని అయ్యేలా కనబట్లా. ఏమవుతుంది? ఆయన ప్రాణం పెట్టాల్సి వస్తుంది. అయినా ఊరుకోలేదు. ఆయన అవమానపడాల్సి వచ్చింది, ఊరుకోలేదు. సమాధిలోకి వెళ్ళాల్సి వచ్చింది, ఊరుకోలేదు. తిరిగి లేవాల్సి వచ్చింది, అప్పుడు కానీ సాధ్యం అవ్వలేదు. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మరి సమాధానాన్ని ఇచ్చాడు. అది మన తండ్రి ఇచ్చి అంటున్నాడు, నా తండ్రి నన్ను ఎలా పంపాడో నేను కూడా మిమ్మల్ని అలా పంపుతున్నాను. అంటే ఏంటంటే, నేను ఏ అసైన్మెంట్ మీద వచ్చానో మిమ్మల్ని కూడా అదే అసైన్మెంట్ మీద పంపుతున్నాను. మీరు వెళ్ళి ఏం చెయ్యాలి? ఆ సమాధానం కోసం బతకండి, సమాధానపరచండి, సమాధాన పరిచర్య చేయండి, సమాధాన వాక్యాన్ని ప్రకటించండి. ఇంతే మీరు చేయాల్సింది. ఇది కనుక మీరు చేస్తే నన్ను పోలిన వాళ్ళు అవుతారు, నా పిల్లలు అనబడతారు, మీరు దేవుని కుమారులుగా పిలువబడతారు. ఇది అసైన్మెంట్ ఇచ్చి వెళ్ళాడు. అసలు మనుష్యులకు, అంటే భూమి మీద ఉన్నటువంటి మనుష్యులకి సమాధానం యొక్క అవసరత ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది? మళ్ళీ నేను మాట్లాడేది లోకం ఇచ్చే సమాధానము, లోకం ఇచ్చే నెమ్మది గురించి కాదండి. దేవుడు మానవులకు ఇచ్చే సమాధానం యొక్క అవసరత మానవులకు ఏంటి అసలు? దీన్ని తెలుసుకోబోయే ముందు బిబ్లికల్ కాంటెక్స్ట్లో అసలు సమాధానం అంటే ఏంటి అనే విషయాన్ని కొంచెం మనం క్విక్గా స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సమాధానము అనడానికి బైబిల్లో వాడబడినటువంటి పదం షలోమ్. ఒకసారి మీ పక్కన వాళ్ళతో షలోమ్ అని చెప్తారా? గట్టిగా చెప్పండి. ఈ ప్రైజ్ లాడ్లు ఇవన్నీ కూడా కాదు, మనం చెప్పుకోవాల్సింది ఇదే అసలు. యాక్చువల్గా షలోమ్ అని చెప్పాలి. ఈ షలోమ్ అనేటటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఒక 10% గ్రీట్ చేయడానికి, ఫేర్వెల్ చెప్పుకోవడానికి వాడారు. ఒక 10%. ఒక 25% మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో అనుకోవడానికి వాడారు బైబిల్లో. అలాగే ఒక 65% కంప్లీట్నెస్, మెచ్యూరిటీ, స్టెబిలిటీ అనేటటువంటి స్థితి ఇక్కడ ఉంది అని చెప్పడానికి ఈ షలోమ్ అనేటటువంటి పదాన్ని వాడారు. ఇది ఈ షలోమ్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు. మనము సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి మనకు కలిసిన ప్రతి వాళ్ళతోటి మనం గ్రీట్ చేయాల్సిన విధానం ఏంటి అని అంటే షలోమ్ అని చెప్పుకుంటే మంచిది, మంచి పద్ధతి అది. అంటే ఏంటంటే, నేను సమాధానంగా ఉన్నాను, నీలో కూడా సమాధానాన్ని నేను కోరుకుంటున్నాను అని అర్థం. మరి అందుకే కదా మనం ఉన్నాం, అది కోరుకోవడం మంచిది. ఈ షలోమ్ అనేటటువంటి పదాన్ని రకరకాలుగా వాడారు, ఎన్నో అర్థాలు దీంట్లో ఉన్నాయి అని మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. దీని విస్తృతంగా, అంటే దీని డిస్క్రిప్టివ్ డెఫినేషన్ కనుక మనం చూస్తే, షలోమ్ అనేటటువంటి పదానికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో బైబిల్లో నేను కొన్ని రాశాను, మేము చదువుతాను చూడండి. సాల్వేషన్, హోల్నెస్, ఇంటెగ్రిటీ, సౌండ్నెస్, కమ్యూనియన్, కనెక్టెడ్నెస్, రైచియస్నెస్, జస్టిస్, వెల్ బీయింగ్, ఇన్ని అర్థాలు ఉన్నాయి. వీటన్నిటిలో ప్రధానమైనటువంటి అర్థం ఏంటంటే ఆ రైట్ రిలేషన్షిప్ అనే అర్థం. ఆ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ అదర్స్ అండ్ విత్ గాడ్స్ గుడ్ క్రియేషన్. షలోమ్ అంటే నేను సమాధానంగా ఉన్నాను అని అంటే అర్థం ఏంటంటే, దేవునికి నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి,
నా తోటి మానవులకు నాకు సత్సంబంధాలున్నాయి, సృష్టితో నాకు సత్సంబంధాలున్నాయి అనే స్థితిని బైబిల్ షలోమ్ అంటుంది. అంటే సత్సంబంధాలు లేకపోతే సమాధానము ఉండదు. ఇప్పుడు ఇళ్లలో కమ్యూనికేషన్లు అవుతూ ఉంటాయి కదా. కాఫీ కప్పు తీసుకొచ్చి టేబుల్ మీద టక్ అని పెడితే ఏమండి కాఫీ అని అర్థం అన్నమాట. తాగేసి టక అని పెడితే తాగేసి అని పట్టుకెళ్ళు అని అర్థం అన్నమాట. ఓకే, ఇలాంటి కమ్యూనికేషన్లు. పాలగిన దడేలు మన కింద పడితే పాలైపోయినాయి, ఇది పూట నాకు కాఫీ ఇవ్వదు అని అర్థం అన్నమాట. ఏం లేదు, రిలేషన్షిప్ సరిగా లేదు. ఓకే, అంతవరకు మీకు అర్థమైంది కదా. ఆ చోట సమాధానం ఉంటుందా? ఉంటుందా? చెప్పండి రా, మాట్లాడండి. సమాధానం ఉన్నట్ట? మేము సమాధానంగానే ఉన్నామండి, కాకపోతే మాట్లాడుకోం అంతే, ఒకరితో అంతే. మీరు చెప్పండి, సమాధానం ఉంటుంది అసలు? సింప్లిఫై చేసి మీకు అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వేర్ దేర్ ఆర్ నో రైట్ రిలేషన్షిప్స్, ఆ కండిషన్నే ఏమంటామంటే సమాధానం లేదు అంటాం. ఇది మీరు అర్థం చేసుకోవాలని ఇదంతా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. భూమి మీద ఉన్న మనుష్యులకు సమాధానం యొక్క అవసరత ఏంటి? ఆ విషయాన్ని మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సమాధానములో ప్రధానమైనటువంటి డెఫినేషన్ ఏంటంటే రైట్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ కూడా 3 ఆస్పెక్ట్స్: రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, రైట్ రిలేషన్షిప్ విత్ అదర్స్, అండ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్స్ గుడ్ క్రియేషన్. దేవుని యొక్క ఈ మంచి సృష్టితోటి మనకు సంబంధం ఉండాలి, తోటి మానవులతో సంబంధం ఉండాలి, దేవునితో సంబంధం ఉండాలి. దీన్ని షలోమ్ లైఫ్ అన్నారు. షలోమ్ లైఫ్. అందరూ ఒకసారి షలోమ్ చెప్తారా? మానవులకు భూమి మీద సమాధానం యొక్క అవసరత ఏంటి? రోమాపత్రిక 5వ అధ్యాయంలోనికి వద్దాం. నాకు ఒక 3 వాలంటీర్స్ కావాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం. కొంచెం ఇక్కడ మనం క్షుణ్ణంగా దీన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు చదువుతాం మనం ఈరోజు. చూద్దాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, అంటే మనల్ని మనము సరిచేసుకోలేని స్థితిలో ఉండగా, అంటే మనమేంటో మనకు తెలీదు, మనం ఏమవ్వాలో మనకు తెలీదు, ఆ అవ్వాల్సినట్టు ఎలా అవ్వాలో మనకు తెలియదు. ఇది మన బలహీనత. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, అంటే దేవుడు ఇదంతా దేంతో చేశాడు అని అంటే ప్రేమతో చేశాడు. మన దేవుడు దేంతో చేస్తాడు ఏదైనా అంటే, వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ అవర్ గాడ్ అంటే లవ్ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్. ప్రేమ వలన ఇది చేశాడు. ఏం చేశాడు? ప్రేమతో. దేవుడు తన ప్రేమతో ఇలా చేశాడు. ఏమని చేశాడు చూద్దాం. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. సో ఇక్కడ మనం ఈ విషయాన్ని చూద్దాం. బాలు కొంచెం ఇట్రాను, నువ్వు మధ్యలోకి రానా? ఓకే, ఇప్పుడు జస్ట్ ఫర్ అన్ అండర్స్టాండింగ్, దేవుడు, ఓకే, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు మానవుడు, ఇలా ఊహించుకోండి. ఏంటండి? దేవుడు, యేసుక్రీస్తు మానవుడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మనము శత్రువులమై ఉన్నాము.
ఎవరికి? దేవునికి. ఎందుకు? పాపులం మనము. సరే, ఆ పాపం కడిగేసుకొని రావచ్చు కదా. ఆహా, నా వల్ల కాదు, నేను బలహీనుణ్ణి. దేవుని మీద నాకు భక్తి లేదు. ఎందుకు లేదు? నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, నా ఆత్మ యాక్టివ్గా లేదు, నాకు శరీరం ఉంది, ఆ శరీర సంబంధమైన మనస్సు దేవుని సంగతుల్ని గ్రహించలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. ఇలాంటి స్థితిలో నేను ఉన్నాను. బలహీనుణ్ణి, భక్తిహీనుణ్ణి, పాపిని, దేవునికి శత్రువుని. నా అంతటి నేను సరి చేసుకొని నేను దేవుడి దగ్గరికి నేను వెళ్ళలేను. ఇప్పుడు నాకు దేవునికి మధ్యలో పొరపొచ్చాలు కాదు, అసలు మా సంబంధం తెగిపోయింది. ఇప్పుడు నాకు దేవునికి మధ్యలో ఏం లేదు, సమాధానము లేదు. ఇప్పుడు మనం శత్రువులమై ఉండగా ఏం జరిగింది? ఆయన కుమారుని మరణము ద్వారా వచ్చేయటైనా ఆయన కుమారుని మరణము ద్వారా ఏమైందట? మనము దేవునితో చెప్పండి, ఏం చేయబడ్డాం? చదవాలి, అందరూ ఆ మాట చదవాలి. 10వ వచనం. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపడి ఉన్నాము, సమాధానపరచబడ్డాము, సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఈ 6 నుండి 11 వచనాలు కనుక మనం చదివితే 9వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి ఆయన రక్తం వలన, ఏయన రక్తం? ఇప్పుడు చెప్పాలి, యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తం ఎలా చిందించబడింది? సిలువలో చనిపోవడం ద్వారా. ఆయన రక్తము వలన ఇప్పుడు ఏమయ్యా? మనము నీతిమంతులముగా తీర్చబడి. చూడండి, 3 విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు అంటే ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏమయ్యాము? నీతిమంతులముగా తీర్చబడ్డాము. నీతిమంతులముగా తీర్చడము అనంటే, నీతి అనంటే రైచియస్నెస్ అన్నారు ఇంగ్లీష్లో. నీతిమంతుడు అనంటే సరిచేయబడ్డాడు అని అర్థం. చాలా సింపుల్గా అర్థం చేసుకోండి, చాలా సింపుల్గా అర్థం చేసుకోండి. నీతిమంతుడు అని అంటే అర్థం ఏంటి అంటే సరిచేయబడ్డాడు. దేని వలన? రక్తము వలన ఇప్పుడు ఈ మానవుడు సరిచేయబడ్డాడు. ఎవరితో? దేవునితో సరిచేయబడ్డాడు. అంటే సెట్ అయిపోయింది, కనెక్షన్ సెట్ అయిపోయింది, రైట్ అలైన్మెంట్ అయిపోయింది, రైట్ స్టాండింగ్ వచ్చేసింది, రైట్ స్టేటస్ వచ్చేసింది. దిస్ ఈస్ కాల్డ్ రైచియస్. ఇప్పుడు మనం అందరము ఏమయ్యాము? నీతిమంతులముగా తీర్చబడ్డాము. ఓకే, వీఆర్ ఆల్ మేడ్ రైచియస్. వీఆర్ నాట్ రైచియస్, వీ కెనాట్ బి రైచియస్. నేను నీతిమంతుని కాదు, నీతిమంతునిగా నేను అవలేను, ఇది నా బలహీనత. కానీ ఆయన రక్తము వలన నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. ఎలా తీర్చబడ్డాను? నేనేం చేయలేదే అంటే వాక్యం అంటుంది, ద రైచియస్నెస్ ఈజ్ ఇంప్యూటెడ్ అంట. అంటే నీతి ఆరోపించబడింది. దేవుడు అంటున్నాడు, నా కుమారుని మరణము ద్వారా, ఆ రక్తము వలన నువ్వు నీతిమంతుడుగా డిక్లేర్ చేయబడ్డావు. నువ్వు దాన్ని అచీవ్ చేయలా. నో, డిక్లేర్ చేశాను నేను నిన్ను నీతిమంతునిగా తీర్చాను. అంటే నేను నిన్ను నీతిమంతుడుగా డిక్లేర్ చేసి ఏం చేశాను అని అంటే, నిన్ను నా నీతిగా మార్చుకున్నాను. ఆయనే అనౌన్స్ చేశాడు, ఆయన నీతిమంతునిగా తీర్చాడు, ఆయన తన నీతిగా మనలను మార్చుకున్నాడు. అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, దేవుడు మనల్ని ఆయనతోటి సెట్ చేసేసుకున్నాడు, కనెక్ట్ చేసేసుకున్నాడు. అర్థమైంది కదా? అంటే ఈ పదాలన్నీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నీతి అని అంటే ఏంటంటే సెట్ అయిపోవడం అనమాట, దేవుడితోటి కనెక్ట్ అయిపోయాం. ఓకే, దీన్ని వాక్యం ఏమంటుందంటే, ఇప్పుడు చూడండి, ఆ నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా
ఉగ్రత నుండి. ఏం ఉగ్రత? ఉగ్రత ఇప్పుడు కాదండి, రాబోయే రోజుల్లో దేవునితో ఎడబాసిన వారందరినీ ఆయన శాశ్వతంగా వదిలేస్తాడు. అది దేవుని ఉగ్రత. ఆ ఉగ్రత నుండి, ఆ ఉగ్రత రావాలి అంటే అక్కడ ఏమవ్వాలి? జడ్జిమెంట్ రావాలి, తీర్పు నుండి. ఆ తీర్పు నుండి, ఉగ్రత నుండి, మరణము నుండి ఈ వ్యక్తి ఏమయ్యాడు? బయటపడ్డాడు. బయటపడ్డాన్ని ఏమంటాం? మామూలు భాష, బైబిల్ భాష వద్దు. బయటపడ్డాన్ని ఏమంటాం? ఓ గుంటలో పడిపోయాం, గుంటలో పడ్డామని బయటపడ్డాం. దాన్ని ఏమంటాం? ఆ స్థితిని ఏమంటాం? గుంటలో పడ్డప్పుడు ఏమంటాం? ఏమరుస్తాం? రక్షించండి అని అడుస్తాం. గుంటలోంచి బయటపడితే ఏమన్నట్టు? ఇప్పుడు రక్షణ పొందినాడు. రక్షణ పొందడం అంటే ఏంటో అర్థమైందా? రక్షణ పొందడం అంటే అది ఏదో సామాన్య ప్రజలకు అర్థం కానటువంటి, క్రైస్తవులకే తెలిసినటువంటి ఒక ఏదో టెక్నికల్ టర్మ్ ఏం కాదు. రాబోయే తీర్పు నుండి, దేవుని ఉగ్రత నుండి, మరణము నుండి ఈ వ్యక్తి బయటపడిపోయాడు. ఫస్ట్ థింగ్ ఏమైంది? సెట్ అయ్యాడు. సెట్ అయిన తర్వాత సెట్ అయ్యాడు కదా, ఇక ఇప్పుడు ఏమయ్యాడు? ఈయన బయటపడిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్, జాయ్ డ్రామా, త్వరగా రియల్ క్విక్, కొంచెం ఇలా కూర్చో, ఏమనుకోక అలా కూర్చో. ఇప్పుడు ఆమె స్థితిలో ఉంది. ఫస్ట్ థింగ్ ఏమైంది? నా చేయి చాపాను, పట్టుకో, చేయి చాపాను. ఇప్పుడు ఏమైంది? కనెక్ట్ అయింది. అంటే నాకు ఆమెకి కనెక్షన్ సెట్ అయింది. అంటే రైచియస్నెస్ వచ్చింది. ఈ రైచియస్నెస్ వల్ల ఏం చేశాను? నేను ఈమెని బయటికి తీసుకొచ్చాను. కాబట్టి ఇప్పుడు ఈమె మీద తీర్పు లేదు, ఉగ్రత రాదు, మరణము నుండి తప్పించేసుకుంది. రైచియస్నెస్, సాల్వేషన్. థ్యాంక్ యూ. అందుకని ఈ వ్యక్తిని మనం ఏమన్నాం? రక్షింపబడ్డాడు అన్నాం. ఉండు, ఏమన్నామండి? ఈ వ్యక్తిని ఏమన్నాం? రక్షింపబడ్డాడు. దేని నుండి రక్షింపబడ్డాడు? రాబోవు తీర్పు నుండి, ఉగ్రత నుండి, నిత్య మరణము నుండి ఈ వ్యక్తి తప్పించుకున్నాడు. ఆగండి, చాలా జాగ్రత్తగానండి. అంటే ఈ వ్యక్తి చనిపోడా? చనిపోతాడు. నిత్య మరణం అనేటటువంటిది ఉంది కదా, దాని నుంచి బయటపడిపోయాడు. అంటే టికెట్ కన్ఫర్మ్ అయింది. మరి కన్ఫర్మ్ అవుతూ మరి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? అవును, ట్రైన్ రావాలి కదా, ట్రైన్ వచ్చినప్పుడు వెళ్తాను. ఇది అనమాట స్థితి. ఇప్పుడే అన్నీ అయిపోలేదు. దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడు. ఇప్పుడు 10వ వచనానికి వెళ్దాం. శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా, ఆ మాట చదవండి, 10వ వచనం. రక్షింపబడ్డాము కాదు, ఈయన మరణము ద్వారా ఏమయ్యామంట? ఈయన మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాము. ఈయన మరణం ద్వారా సమాధానపరచబడిన మనము ఈయన జీవించుచున్నాడు కాబట్టి మరి ఈయన ద్వారానే కదా దేవునికి మనకి ఫ్రెండ్షిప్ అయింది. ఈయన ద్వారానే కదా దేవుడికి మనకి ఫ్రెండ్షిప్ అయింది. ఈయన మరి చనిపోయి సమాధిలో ఉండిపోయాడా? లేదే. ఇప్పటికీ సజీవుడిగా జీవిస్తున్నాడు కదా. తాను సజీవుడను అని శిష్యులకు 40 దినములు ఆయన వాళ్ళ మధ్యలో తిరుగుతూ అనేక రుజువులు చూపించాడు కదా. ఈయన జీవిస్తూ ఉన్నప్పుడు ఈయన ఒకరోజు శారీరకంగా చనిపోతాడు. చనిపోయినప్పుడు వీళ్ళిద్దరికీ ఉన్న కనెక్షన్ ఏమవుద్దంటే, ఈయన జీవించి ఉన్నాడు కాబట్టి ఈయన చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళగానే రేపు పొద్దున్న ఈయనను గుర్తుపట్టి, డాడీ ఆ రోజు నా మరణం ద్వారా మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ అయింది చూడు, ఆయన ఈయనే అని వీళ్ళిద్దరిని ఈయన జత చేసేయగానే ఇక అక్కడ మరణం ఉంటుంది చూసారా, ఆ మరణంలో నిశ్చయముగా అంటే ఇన్ఫ్యాక్ట్, ఇండీడ్ అనమాట. నిశ్చయముగా అంటే గ్యారంటీగా కాదు. ఇప్పుడేమో ఇన్ వర్డ్ రక్షింపబడ్డాము. ఇండీడ్ ఆ దినమున కూడా రక్షింపబడతాం. ఎందుకంటే మన పెద్దన్నయ్య అక్కడ మనకి వెళ్ళగానే, డాడీ ఈడే అప్పుడు నీకు నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయించాను చూసావా,
నా రక్తం ద్వారా అని పరిచయం చేయగానే ఇక అప్పుడు తీర్పు, ఉగ్రత, మరణము అనేటటువంటిది ఉంటుంది చూసారా, దానిలో నుండి ఇండీడ్ రక్షింపబడుదుము. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సాల్వేషన్ ఈజ్ గ్రాంటెడ్. అర్థమవుతుందా? ఓకే, యేసుక్రీస్తు గారు మళ్ళీ చేతులు వేసి, మీరు అలా లేకపోతే మేము బతకలేము, అదేనమాట పరిస్థితి. యేసుక్రీస్తు గనుక సజీవుడిగా ఇట్లా దేవునికి మనకి మధ్యలో గనుక మధ్యవర్తిగా లేకపోతే మనకి ఏమి అయ్యి ఉండేది కాదు, ఇప్పుడేమవదు, రాబోయే రోజులు కూడా ఏమవదు. ఈయన మరణము ద్వారా సమాధానం జరిగింది, ఈయన జీవించి ఉంటేనే రేపొద్దు నేను తప్పించుకుంటాను నేను. ఇది క్రైస్తత్వంలో ఉన్నటువంటి గొప్ప విషయం. మన కొరకు మరణించిన ఆయన మన కొరకు ఎదురు చూస్తూ జీవించి ఉన్నాడు, జీవించి ఉంటాడు అక్కడే. ఇప్పుడు 11వ వచనం చదువుదాం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, మళ్ళా ఏంటి, ప్రతిదానికి ద్వారా ఈయనే, వలన ఈయనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. చూడండి, ఈయన ద్వారా మనము దేవుణ్ణి బట్టి గర్వంగా ఫీల్ అవుతున్నామంట. ఎవరి ద్వారా? ఈయన ద్వారా. ఎవరు ఫీల్ అవుతున్నారు? ఈయన. ఎవరిని బట్టి? ఎవరిని గురించి? దేవుని గురించి. అంటే దేవుడి గురించి చెప్పుకునే స్థితి నాకు ఎలా వచ్చింది? ఈయన ద్వారా వచ్చింది. వచ్చి ఏమైంది? అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే. ఎవరైనా చెప్పాలి మీరు ఇక్కడ. ఆయన, దేవుడు, ప్రభు అంటే అర్థం చేసుకోవాలి. ఆయన ద్వారానే. ఎవరి ద్వారా? ఆయన ద్వారానే మనము ఇప్పుడు ఏం పొంది ఉన్నాం? ఏం పొంది ఉన్నామండి? హల్లెలూయా. ఎవరితోటి? దేవునితోటి సమాధాన స్థితి పొంది ఉన్నాం. అసలు మన స్థితి ఏంటి? మన శత్రువులం. దేనికి పాత్రులం? ఉగ్రతకు పాత్రులం. దాని రిజల్ట్ ఏంటి? మరణం. ఇది మన స్థితి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అందరూ ఒకసారి ఇప్పుడు అనండి. ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడ్డాం, సమాధానపరచబడ్డాం, సమాధాన స్థితి పొంది ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది? తీర్పు నుండి తప్పించుకుంటాం, ఉగ్రత నుండి తప్పించుకుంటాం, మరణం నుండి తప్పించుకుంటాం. నీతి, సమాధానము, రక్షణ. ఈ పదాలు ఎంతమందికి అర్థమైనాయి? ఒకసారి చేతులెత్తి దేవుని స్తుతించండి. నీతి అంటే నువ్వు అంత పెద్ద నీతిమంతుడుగా? అదే నీతి అంటే? కాదు. సమాధానము అని అంటే దేవునితో సత్సంబంధం. సమాధానం అంటే 12వ వచనంలోనికి వెళ్దాం ఇప్పుడు. అదే రోమాపత్రిక 12వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు చదువుదాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుష్యుడు ఉన్నాడంట. ఆ మనుషుని ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆ మరణం ఏమైంది? అందరికీ సంప్రాప్తమైంది. ఇది జరిగిన విషయం. ఓకే, సంప్రాప్తమైంది. ఇప్పుడు ఏమవుతా ఉంది? పాపం అందరికీ సంప్రాప్తించింది, కానీ పాపము నీ మీద ఉంది అని ఎవడో అనలేకపోతున్నాడు. ఎందుకు? ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. అయినను ఆదాము చేసిన అతిక్రమము బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను. ఆదాము రాబో వారికి గుర్తయ్యుండెను, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఇక్కడ ఇంకొకటి ఎంటర్ అయింది. ఏం ఎంటర్ అయింది? కృపావరము ఎంటర్ అయింది. కృప ఎంటర్ అయింది. చూడండి, అదంతా మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆదాము అనేటటువంటి ఒక మనుష్యుని ద్వారా ఏమొచ్చాయి? అతిక్రమము, పాపము, అపరాధము అనే దాంట్లో మనిషి పడిపోయాడు. దీనికి రిజల్ట్ ఏంటి? తీర్పు, శిక్షావిధి, తర్వాత వచ్చేదేంటి? మరణం. తీర్పు, శిక్షావిధి, మరణం. ఇప్పుడు ఏమైంది? 15వ వచనం చదువుతాను.
అయితే 16వ వచనం నుంచి, మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము ఏంటంట, ఒక దానము కలిగింది. ఏంటి ఆ దానము? ఆ దానము పేరు నీతి. నీతి అనేటటువంటి దానం. అంటే దేవుడితో రైట్ రిలేషన్షిప్ని దేవుడు ఎలా ఇచ్చాడు? ఒక దానంలాగా ఇచ్చాడు. మనం సంపాదించేది సాధించింది కాదు. ఆ దానము 16వ వచనం చదువుతున్నాం. ఆ దానము కలగలేదు, ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చినదై శిక్షావిధికి కారణమయ్యను. కృపా వరమైతే, కృప ఏంటి? వరము. ఈ పదాలు మీరు జాగ్రత్తగా నేర్చుకోండి, రాసుకోండి. కృప ఏంటి? వరము. నీతి ఏంటి? దానము. ఓకే, ఇప్పుడు ఏమి ఎంటర్ అయినాయి? ఇదంతా జరగడానికి ఏమి ఎంటర్ అయినాయి అని అంటే, ఇవన్నీ జరగడానికి ఈ స్థితిలో ఉన్నవాడిని ఇందాక మనం చెప్పుకున్నామే, ఆ స్థితిలోకి తీసుకురావడానికి ఏం జరిగింది అని అంటే, ఈ వ్యక్తి నేనేం చేశాను అంటున్నాడు. బాబు నువ్వేం చేయలేదు, ఆదాము అనేటటువంటి మనుష్యుడు ఉన్నాడు కదా, ఆ మనిషి వల్ల పాపము, అపరాధము, అతిక్రమము ఇవి వచ్చేసి మనుషులందరికీ సంక్రమించాయి. ఈ సంక్రమించడం వల్ల నువ్వు దేవుడితోటి డిస్కనెక్ట్ అయిపోయావు. ఈ దేవుడితో డిస్కనెక్ట్ అయిపోయినటువంటి నిన్ను రీకనెక్ట్ చేస్తే తప్ప, అంటే నీతి స్థాపించబడితే తప్ప మీ ఇద్దరి మధ్యలో పీస్ రాదు. ఆ పీస్ వస్తే తప్ప నువ్వు తీర్పును, శిక్షను, మరణాన్ని తప్పించుకోలేవు. మరి తప్పించేయమను అంటే అంత సులువేం కాదు. దీనికి ఏమవ్వాలి అని అంటే, నీతి అనేటటువంటి దానం చెయ్యాలి. అంటే ఇందాక నేను చెయ్యి ఇచ్చాను చూసారా, ఆ చెయ్యి డబ్బులకి ఇచ్చానా? ఎలా ఇచ్చాను? చెయ్యిని ఓ దానంలాగా ఇచ్చాను ఆ గోతిలో పడిపోయిన అమ్మాయికి. నీతి అనేటటువంటి దానం. ఆ దానం ఇవ్వడానికి ఏం రావాలి అంటే కృప అనేటటువంటి వరం. ఓకే, ఒకసారి ఆ హ్యాండ్ ఇన్. నీతి అనేటటువంటి దానము, కృప అనేటటువంటి వరము. ఇప్పుడు నిత్య జీవము అని అంటే, ఈ నిత్యము జీవించే ఆయనతో కనెక్ట్ అయితే తప్ప ఈయన నిత్యము జీవించలేడు. హలో, నిత్యము జీవించడానికి ఇక్కడ సృష్టిస్తే జీవము నుండి వేరయ్యాడు. నిత్యము జీవించాలి అంటే జీవానికి కనెక్ట్ అవ్వాలి. అట్ ద ఎండ్ ఆ స్థితికి మళ్ళీ ఈ వ్యక్తి రావాలి. ఆ నిత్య జీవం అనే బహుమానం ఇవ్వడానికి కృప అనే వరాన్ని వాడి నీతి అనే దానాన్ని ఇస్తే ఈ మనిషి శత్రువుగా ఉన్నవాడు దేవునితో సమాధానపడి ఈ స్థాయికి వచ్చాడు. గెటింగ్ మీ దిస్ మార్నింగ్? క్రైస్తవులు బోర్న్ అగైన్, సేవ్డ్ అని అంటే సింపుల్ థింగ్ కాదండి. అది జరగడం అంత ఈజీగా జరగలేదు. అది జరిగినటువంటి వాడు అంత మామూలు మనిషి ఏం కాదు. ఈరోజు మనకి ఏం జరిగింది? నీతిమంతులంగా తీర్చబడ్డాం, నీతి ఆరోపింపబడింది, దేవుని నీతిగా మారాం, సమాధాన స్థితి పొందాం, సమాధానపరచబడ్డాం. రేపటి దినాన తీర్పును తప్పించుకుంటాం, శిక్షావిధిని తప్పించుకుంటాం, మరణాన్ని తప్పించుకుంటాం, శాశ్వత జీవంలోనికి, నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం. ఆ నిత్య జీవం ఉంటేనే నిత్య రాజ్యంలో బ్రతకగలుగుతాం. ఆ నిత్య రాజ్యం పేరే దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అని అంటే ఇదిగో ఇంత ప్రాసెస్ జరగాలి. అది నీ జీవితంలో, నా జీవితంలో జరిగింది. అందుకు మనం ధన్యులం. హల్లెలూయా. సో రేపటి దినాన్ని ఇది జరగడం కోసం ఈ వ్యక్తిని ఈరోజు ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చేసాయి. ఈ వ్యక్తిని ఆయన చేశాడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలోనికి రండి. 5వ అధ్యాయం 17వ వచనం అందరికీ తెలుసు. కాగా ఎవడైనా క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తం కొత్తవాయను. ఎక్కడుంటే క్రీస్తునందుంటేనేనండి, మామూలుగా కాదు. క్రీస్తునందుంటేనే. ఇప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. సమస్తమును, ఇక్కడ నువ్వు చేసింది ఏంటి? ఏం లేదు. ఇదంతా ఎవరు చేశారు?
అందరు గట్టిగా ఒకసారి చెప్పాలి, నోరు తెరిచి. ఇదంతా ఎవరు చేశారు? ఇదంతా ఎవరు చేశారు? ఎందుకు చేశాడు? ఇదంతా దేవుడు చేశాడు. దూరం వెళ్ళిపోయి అసలు దగ్గర రావాలనే ఆలోచన కూడా లేని స్థితిలోకి దిగజారిపోయినటువంటి నిన్ను మళ్ళీ ఆయన దగ్గరికి చేర్చుకొని శాశ్వతంగా ఆయన నీతోటి కలిసి ఉండాలని ఆరాటపడ్డాడు. ఎందుకనంటే ప్రేమ బలీయమైనది. ప్రేమ బలీయమైనది. నా దేవుడు ప్రేమతోటి చేశాడు. ఓకే, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకోండి. ఎవరు సమాధానపరిచారు? మనం శత్రువులు అని చెప్తుంది కదా రోమపత్రిక 5వ అధ్యాయం. శత్రువులైనటువంటి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మనలను క్రీస్తు ద్వారా సమాధానపరచుకొనెను. సమాధానపరచబడ్డాం, సమాధాన స్థితి పొందాం. ఎలా జరిగింది అనంటే ఆయనే మనలను క్రీస్తు ద్వారా సమాధానపరచుకో. ప్రతి చోట మధ్యలో ఈయన లేకపోతే ఏం అయ్యేలా లేదే. అందుకు క్రిస్మస్, అందుకు గుడ్ ఫ్రైడే, అందుకు ఈస్టర్. ఎందుకంటే ఈయన లేకపోతే ఆయనకి మనకి మాటలు లేవు. ఆయన ఏం చేశాడు? ఈయన కావాలి కానీ ఆయన రాడు. ఏం చేశాడు? ఈయన్ని పంపాడు. సరే, బాగుంది. ఈయన పంపాడు కదా. ఈయనెవరు చెప్పాలి? ఈయనెవరు? ఆయనే. హలో, అర్థమవుతుందా మీకు? ఆయనకి ఈయన కావాలి, ఆయన ఈయన్ని పంపాడు. ఈయనెవరు? ఆయనే. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయన ఆది అందు ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఎవరైనా ఆయనే. సింపుల్గా చెప్పాలంటే ఆయనే ఈయనలా వచ్చి ఆయనతో మనల్ని సమాధానపరుచుకున్నాడు. భూమి మీద మనుషులకు సమాధానం. హల్లెలూయా. ముందుకెళ్దాం. సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించాను. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? అయ్యా, దేవుడే సమాధానపరుచుకున్నాడు. ఇందాక యేసుక్రీస్తు శిష్యులు పంపారు కదా, తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నానని. ఇప్పుడు పౌలు గారు దాన్ని మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాడు. ఏంటి? దేవుడి కార్యమంతా చేసి ఈ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించాను. ఏం పరిచర్యది? అందరూ చెప్పాలి. ఏం పరిచర్య? సమాధాన పరిచర్య. ఏం వాక్యము? సమాధాన వాక్యము. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడి అని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఏం చేయాలంట? మేము బయలుదేరి అందరూ ఒకసారి ఇట్లా జాగ్రత్తగా చూడండి. ఇవాంజలిజం మినిస్ట్రీ చేయాలంట అందరు బయలుదేరి. ఎందుకు చెయ్యాలి? దేవుడు ఇంత కార్యం చేశాడు కదా, మరి ఈ కార్యం యొక్క రిజల్ట్ని అందరికి చెప్పాలి కదా. ఇవాంజలిజం వర్క్ అంట. ఇవాంజలిజం అంటే ఏం చేయాలి? ఏం వాక్యం ప్రకటించాలి? దేవునితో సమాధానపడుడి అనాలంట. ఇదే స్వార్థ ప్రకటన అంటే. దేవునితో సమాధానపడుడి, ఇదే సమాధాన వాక్యము. ఈ వాక్యం ప్రకటించడమే సమాధానపరచు పరిచర్య. సో దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య ఏంటి అని అంటే సమాధానపరచు పరిచర్య. అంటే విడిపోయిన మానవుల్ని దేవుడితో కనెక్ట్ చేయడం. ఎరా, మీరు నమ్ముకున్న దేవుడిని మీరు ఉంచుకోకుండా ఊరికే మత ప్రచారం చేయట్లేదురా బాబు. మేము ఏం చేస్తున్నామంటే తెగిపోయిన సంబంధాలు కలుపుతూ ఉన్నాం. మానవుడికి దేవుడికి మధ్యలో సంబంధం తెగిపోయింది.
ఆ సమాధానాన్ని కలుపుతున్నాం. నేను ఇడికి మత ప్రచారం చేయట్లేదు. నేనేం చేస్తున్నానంటే దేవుడితో సమాధాన పడు అంటున్నాను. నేను ఏ వాక్యం చెప్తున్నానంటే సమాధాన వాక్యం చెప్తున్నాను. నేనేం పరిచర్య చేస్తున్నానంటే సమాధానపరచు పరిచర్య చేస్తున్నాను. ఇది జరగడానికి పాపము ఎరుగని ఈయనను దేవుడు చివరికి పాపంగా మార్చేసి మన కోసం ఈయనని సిలువలో చంపి ఆ రక్తం వలన మనల్ని ఆయనతో నీతిమంతులుగా చేసుకొని కృప వలన ఈ పనంతా చేసి సమాధానపరుచుకున్నాడు. ఒకవేళ గనక నువ్వు దేవుడితో సమాధాన పడ్డావనుకో, ఏం జరుగుద్దో తెలుసా? నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. నీతిమంతునిగా తీర్చబడ్డామంటే దేవునికి నీకు కనెక్షన్ సెట్ అయిపోద్ది. సెట్ అయిపోతే ఏమవుతుందో తెలుసా? రాబో ఉగ్రత నుండి నువ్వు తప్పించుకుంటావు. ఇవన్నీ ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఆ నీతి అనే దానం ఇచ్చి, కృప అనే వరాన్ని ఇచ్చి, నిత్య జీవం అనే బహుమానాన్ని కొరకు దాచి ఉంచాడు. దాంట్లోకి నువ్వు ఎంటర్ అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇప్పుడే సహోదరుడా, దేవునితో సమాధాన పడు. ఇది నేను చెప్పాల్సిన వాక్యం. ఈ వాక్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఈ పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంతేనండి గాస్పెల్ షేర్ చేయడం అంటే, ఇంతేనండి సాల్వేషన్ అంటే, ఇంతేనండి నిత్య జీవం అంటే. ఈజ్ ఇట్ సింపుల్? డిడ్ ఐ మేక్ ఇట్ సింపుల్? సింపుల్గా అర్థమైందా? అర్థం కాదు. ఊరే మేము అందరం యేసుప్రభు నమ్ముకొని చర్చికి వెళ్తాం, నువ్వు ఏంటరా రావేంటరా, నువ్వు కూడా వచ్చే మా లోపలికి, మనందరం కలిసి మనం దోసం చెట్టు కింద కోతున్నాం, నువ్వు కూడా పేరు మార్చేసుకో, కిష్టపరి పెట్టేసుకో. హే ఇది కాదు, ఇది కాదు. ఈ వ్యక్తికి మనం ఏం అర్థం చేయించాలంటే దేవునితో సమాధాన పడు. నాకు దేవుడికి ఏమైంది, కొబ్బరికాయ కొడుతున్నాను కదా, అది కాదు. బైబిల్ చదువుతున్నాను కదా, అది కాదు, అది కాదు. నీకు ఆయనకి మధ్యలో ఏమైంది? రిలేషన్షిప్ కరెక్ట్గా లేదు. అది సెట్ చేసుకోమంటున్నాం అంతే. దీన్ని మత మార్పిడి అంటే ఎలాగండి? నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడి నుంచి డిస్కనెక్ట్ అయితే నీ లోపల జీవం ప్రవహించడం లేదు. జీవము ప్రవహించని నీవు నిత్య జీవము కలిగి ఉండలేవు. నిత్య జీవం కలిగి లేకపోతే నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళలేవు. నిత్యత్వంలోకి వెళ్ళలేకపోతే నిత్య రాజ్యంలో నువ్వు జీవించలేవు. నిత్యునితో నువ్వు సహవాసం చేయలేవు. ఇది కట్ అయిపోయింది నీకు. ఇది కట్ అయిపోయింది. ఇది కనెక్ట్ చేసుకో నువ్వు. అందుకు నేనేమి చెయ్యాలని నువ్వేం చెయ్యక్కర్లేదు. ఆయన అన్నీ చేసేసాడు. ఆ చేసిన వాని యందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నీకు కనెక్ట్ అయిపోద్ది. కనెక్ట్ అయినప్పటి నుంచి జీవం ప్రవహిస్తుంది. నీవు నిత్య జీవంలోకి వెళ్ళిపోతావు. నిత్య రాజ్యానికి నువ్వు వారసుడు అయిపోతావు. సింపుల్. గాస్పెల్ ఇస్ వెరీ సింపుల్. ఇది మత మార్పిడి కాదు, మత మార్పిడి కాదు. రిలేషన్షిప్ సెట్ చేయడం. ఇలా సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమనబడతారు? దేవుని కుమారు. ఎందుకు అనంటే దేవుని కుమారుడు వచ్చి ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఆ సమాధానపరిచినటువంటి ఆ కార్యాన్ని మనకు వాక్యములో ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ పరిచర్య మనకిచ్చి, ఆ వాక్యాన్ని మనకిచ్చి బయలుదేరి వెళ్ళి దేవునితో సమాధానపరుడి అని చెప్పమంటున్నాడు. ఇంతే మనం చేసే మినిస్ట్రీ. బయటికి వెళ్ళి మనం చేయాల్సిన మినిస్ట్రీ ఇంతే. అప్పుడు భూమి మీద మనుష్యులకు ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఇంతవరకు స్పష్టంగా అర్థమైంది అన్న వాళ్ళు 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నా ఇప్పుడు ఇంకొక వాలంటీర్ కావాలి నాకు. ఇప్పుడు రక్షణ కార్యం వరకు అయిపోయింది. ఇప్పుడు మన గురించి మాట్లాడతాను. మనందరం వచ్చి చర్చిలో కూర్చున్నాం. ఇప్పుడు మనమందరం కూడా వచ్చి చర్చిలో కూర్చున్నాం. ఓకేనా? చర్చిలో కూర్చున్నటువంటి మనం సరే నీతిమంతులుగా తీర్చబడ్డాం, నీతి అనుగ్రహించబడింది, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నాం, ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. అంటే ఇక మనం ఎప్పుడు పాపం చేయమా? చచ్చిపోయేదాకా మనము తిరిగి జన్మించినప్పటి నుంచి మనం మరణించే వరకు ఏమి చేయకుండా అలాగే ఉంటాను అన్నవాళ్ళు చేయొద్దండి. లేదు, ఛాన్స్ లేదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలోనికి వద్దాం.
మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది యోహాను సంఘానికి రాశాడు, లోకానికి రాసిన పత్రిక కాదు ఇది. ఇంకా ఎక్కువ మాట్లాడితే సంఘంలో పరిచర్య చేసేవారితో మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏమంటున్నాడు? మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మరి ఏం చేయాలండి? మరి ఇప్పుడు నేను మళ్ళీ పాపం చేశాను అనుకో, ఎలా మరి? అక్కడ సొల్యూషన్ ఇస్తున్నాడు. ఓకే, ఇంకో వాలంటీర్ కావాలన్నాను కదా, ఎవరైనా రండి. నాన్న జోయల్ రా బాబు, త్వరగా క్విక్. ఆయన వచ్చేలోపు మనం ఇది చదువుదాం. 9వ వచనం చదువుతారా అందరూ? 9వ వచనం చదవండి. ఇగండి, ఇప్పుడు బోర్న్ అగైన్ అయిపోయి ఇప్పుడు చనిపోయేదాకనో లేదా ఆయన రాకడ వరకు మన యొక్క తిరిగి జన్మించిన జీవితాన్ని కాపాడుకోవడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. చేసినా కూడా మనం పాపం చేసే అవకాశం ఉందా లేదా? ఉందా? ఉంది. చేస్తున్నావా? బాగా చేస్తాం. వాక్యం ఏమంటుంది? ఒకవేళ మనం పాపం లేదు అని కనుక ఒకవేళ నేను అన్నాను అనుకోండి, ఏమంటున్నాడు? అది అబద్ధం. అది మరి ఏం చెయ్యాలి? నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కదా, ఈ నీతిమంతుడు 7 మార్లు అంటే అన్ఎండింగ్ టైమ్స్ పడినను మరలా లేస్తాడు. అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, నీట్గా డ్రెస్అప్ అయ్యాం, రోడ్డు మీదే వెళ్తున్నాం, గబుక్కును కాలు జారి మురికి కాలువలో కాలు పడితే ఏం చేస్తాం? కాలు పడింది, వెళ్ళింగా దాంట్లో కూర్చుందాం, అదిగా పంది కూర్చోట్లేదేంటి, ఆ కప్ప దొల్లట్లేదేంటి, ఆ పురుగులు లేవేంటి అని హాయిగా పడుకొని ఇక్కడే చల్లగుంది అని అంటామా? కాలు పడగానే రే ఈ కాలు ఇంకో కాలు కంటకుండా కుంటుతా వెళ్ళి ఈ కాలు కడుక్కుంటాం. అవునా లేదా? మళ్ళీ ఈ ప్యాంటు ఉతుక్కుంటాం, మళ్ళీ షూ ఉతుక్కుంటాం, మళ్ళీ బట్టలు ఉతుక్కుంటాం. ఎన్నిసార్లు పడ్డ కాలంలోంచి మళ్ళీ లేస్తామా లేకమా? అలాగే నీతిమంతుడు 7 మార్లు పాపం చేసినా తిరిగి మళ్ళీ లేస్తాడు. కాబట్టి పాపం లేదని అనకండి, అది అబద్ధం. అది అలా కనుక అంటే మనలో సత్యం లేదు. మరి ఎలాగండి పాపం చేస్తే మన దాంట్లోనే ఉండాలా? అవసరం లేదు. ఏం జరుగుతుందో చూడండి. మనము 9వ వచనం చదవండి అందరూ. మన పాపములను ఎవరు ఒప్పుకోవాలి? గుళ్ళో ఫాదర్ కాదు ఒప్పుకోవాల్సింది. మన పాపాలు ఎవరు ఒప్పుకోవాలి? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల మళ్ళీ ఆయన వచ్చాడు మధ్యలోకి. ఇప్పుడు ఏం చేయాలి? ఏదైనా పాపం చేయగానే అటు తిరిగి నువ్వు చాలా చేసావు, నువ్వు బోర్డులను తెచ్చేసావు, కానీ నేను కొంచెం మిస్ అయ్యాను అని అంటాడంట. అనగానే ఆయన నమ్మదగినవాడు. ఈ మాట చాలా చాలా ఇంపార్టెంట్. నమ్మదగినవాడు అంటే దేనికి నమ్మదగినవాడు? ఆయన క్యారెక్టర్ నమ్మదగినవాడు. ఇక్కడ కాంటెక్స్ట్ మాట్లాడండి. మనము మన పాపములను ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగినవాడును, ఇంకా ఏటట? నీతిమంతుడు అంటే అర్థమైంది, దేవుడు నీతిమంతుడు కరెక్టే. నమ్మదగినవాడు అంటే ఏ విషయంలో నమ్మదగినవాడు? ఎవరైనా గెస్ చేయాలి. ఏ విషయంలో నమ్మదగినవాడు? ఈ పక్కన నిలబడు, ఆయన చేయబట్టుకుని, ఆయన వ్యాధి అందును, ఆరోగ్యం అందును, కష్టమందును, నష్టమందును నేను నీతో కూడా ఉండి నా ఆస్తి నీకు ఇచ్చి నా శరీరాన్ని నీకు ఇచ్చి నేను నీతో పడుందునని నేను వీళ్ళందరి ముందు వాగ్దానం చేయుచున్నాను అన్నావా? అనలేదా? అన్నావా? ఆ రిలేషన్షిప్కి ఈయన చెప్పండి ఆ రిలేషన్షిప్కి ఈయన కట్టుబడి ఉన్నాడు. దాన్నే ఏమంటామంటే హీఈస్ బీయింగ్ ఫెయిత్ఫుల్ టు హర్. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఒక ఎదవ పని చేసింది. ఈయనెవరు? నమ్మదగినవాడు. దేనికి నమ్మదగినవాడు? ఆ రిలేషన్షిప్కి కట్టుబడి ఉన్నాడు. హే, ఆర్ యు గెటింగ్ మీ దిస్ మార్నింగ్? ఇప్పుడు ఈయన ఏం చేశాడు? శత్రులమై ఉండగా దేవుడు మనలను క్రీస్తు ద్వారా ఆయనతో సమాధానపరుచుకొని రిలేషన్షిప్లోకి వచ్చాడు. కానీ ఈ మానవుడు ఏదో పని చేశాడు. ఏదో పని చేసినా ఈయన మాత్రం నమ్మదగినవాడు, ఈ రిలేషన్షిప్ని వదలడు. ఇది పాయింట్ అనమాట. నమ్మదగిన వాడు అంటే అర్థం ఏంటి అని అంటే హీ ఈజ్ స్టిల్ ఫెయిత్ఫుల్ టు కంటిన్యూ దిస్ రిలేషన్షిప్.
ఏమండి, మా ఆయన చేయరా అని కార్యం చేశాడండి, వదిలేయాలా వద్దా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మాట్లాడండి. టపీమని మాట్లాడరు, వదిలేయాలా వద్దా? అది నీ నమ్మకత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆయన వలనే నీవు కూడా నమ్మదగిన వాడవా కాదా? నేను నమ్మదగిన వాడినే, కానీ మా ఆయన నమ్మకంగా లేడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వానిగానే ఉన్నాడు. దట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్. ఇప్పుడు చెప్పండి, సన్నాసి మొగుడిని వదిలేయాలా ఉంచుకోవాలా? చెప్పండి, వదిలేయాలా ఉంచుకోవాలా? పనికిమాలి పెళ్ళాం, గయ్యాడి పెళ్ళాన్ని వదులుకోవాలా ఉంచుకోవాలని నియమేమేం లేదు. నువ్వు నమ్మదగిన వాడువా కాదా అది చెప్పు నాకు. నేను చాలా నమ్మకమైన వాడిని అండి. మరి నమ్మకమైన వాడు అయితే ఏం చేయాలి? ఛాలెంజింగ్ క్రిస్టియానిటీ కదా. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నావు? మా పాస్టర్ గారి దగ్గర నుంచి కాదు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, తండ్రి అయిన దేవుని నుంచి నేర్చుకుంటున్నాం. మనము మన పాపములను ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. అంటే ఈ రైచియస్నెస్ని కంటిన్యూ చేస్తాడు, ఈ రిలేషన్షిప్కి కట్టుబడి ఉన్నాడు. నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక నంబర్ 1 ఏం చేస్తాడు? మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి, అంటే నీతి అంటే రైట్ అలైన్మెంట్, దుర్నీతి అని అంటే డిస్కనెక్షన్. నీతి అంటే కనెక్షన్, దుర్నీతి అంటే డిస్కనెక్షన్. నీతి అంటే రైచియస్నెస్, దుర్నీతి అంటే అన్రైచియస్నెస్. నీతి అంటే రైట్లీ కనెక్టెడ్, రైట్ అలైన్మెంట్. దుర్నీతి అంటే రాంగ్లీ అలైన్డ్. ఇప్పుడు ఏమంటున్నాడు? పాపమును క్షమించి సమస్త దుర్నీతి అంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ డిస్కనెక్టివిటీ నుంచి మనల్ని పవిత్రుల్ని చేసి మళ్ళీ రీకనెక్ట్ చేసేసుకుంటాడు. స్టిల్ వీ హ్యావ్ హోప్. అయితే ఇక్కడ క్లాజ్ ఏంటి అని అంటే, నేనేం తప్పు చేయలేదు, నువ్వు అలా నా మీద నమ్మలేకు అనకూడదంట. ఏమనాలి? తన పాపమును కప్పిపుచ్చుకొనివాడు క్షమించబడ్డు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఆ కనికరంతో ఆయన మళ్ళీ ఏం చేస్తాడు? రీకనెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఓకే, నౌ ఇప్పుడు ఈ భూమి మీద మనం జీవిస్తున్న ఈ జీవితంలో నుంచి వెళ్ళిపో, ఈయన యాబ్సెంట్ అయిపోయాడు, లేడు కదా. మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాను? యోహాను సువార్త 14వ అధ్యాయంలో తీసుకొచ్చాను. నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. ఆయన వెళ్ళిపోయాడా? నేను వెళ్ళిపోతాను, మీరు ఏడవకండి అన్నాడు. ఎందుకు? ఇదిగో ఈయన వస్తాడు. ఈయనెవరు? ఆదరణకర్త. ఈయన వచ్చి ఏం చేస్తాడు? మీతోనూ మీలోనూ నిత్యం ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు? తనంతట తాను ఆయన ఏం చేయడు. ఇన్నాళ్ళు నేను మీకు చేశానే, ఇన్నాళ్ళు మీకు చెప్పానే, అవన్నీ మీకు ఏం చేస్తుంటాడు? జ్ఞాపకం చేస్తుంటాడు. ఆయన ఏం చేశాడు గుర్తుందా? ఆయన ఏం చెప్పాడు? అప్పుడే మర్చిపోయావా అని జ్ఞాపకం చేస్తాడు. అది ఒకవేళ నీకు అర్థం కాకపోతే విశదీకరిస్తాడు. అది నువ్వు చేయలేకపోతే నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. నీ కొరకు నువ్వు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే, నువ్వు విజ్ఞాపన చేయలేకపోతే, ప్రార్థన కూడా చేయడం నీకు రాకపోతే, నీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు. నీతోనూ నీలోనూ నిత్యం ఉండి ఆ పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఇది భూమి మీద మనుష్యులకు సమాధానం. ఏమైనా నేర్చుకున్నారా? సమాధానం వచ్చిందా భూమి మీద మనుషులకి? వచ్చిందా? ఇప్పుడు బయలుదేరి మనం ఏం చెయ్యాలి? చెప్పండి, ఏం చేయాలి? అంటే దేవుడు యేసుక్రీస్తుని ఎలా పంపించాడో, యేసుక్రీస్తు మనల్ని కూడా అలాగే పంపిస్తున్నాడు. ఏం చేయమని పంపిస్తున్నాడు? సమాధానపరచు సువార్త ప్రకటించాలి, సమాధాన వాక్యాన్ని ప్రకటించాలి. మనం చేస్తున్న పరిచర్య ఏంటి? మత మార్పిడి పరిచర్య కాదు, సమాధానపరచు పరిచర్య చేస్తున్నాం మనం. సో ప్రజలకి మనం చెప్పాల్సింది ఏంటి?
చెప్పడం కూడా ఎలా చెప్పమంటున్నాడు? వేడుకోమంటున్నాడు. ఏమని వేడుకోమంటున్నాడు? దేవునితో సమాధాన పడుడి అని వేడుకోవాలంట. ఓ తాగుబోతా, ఓ తిట్టుబోతా, ఓ తిరుగుబోతా, ఓ దుర్మార్గుడా, ఓ విగ్రహారాధికుడా, సస్తే నరకం పోతావు, రా దేవుని యొద్దకు. ఇది కాదంట. గాస్పల్ ఈజ్ నాట్ యారోగెంట్. నో, గాస్పల్ ఈజ్ వెరీ జెంటిల్, బికాస్ దాని వెనక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ లవ్ టువర్డ్స్ దట్ పర్సన్. దేవునితో సమాధాన పడమ్మా, దేవునితో సమాధాన పడయ్యా, దేవునితో సమాధాన పడండి అని వేడుకోవాలంట. ఆ సమాధానపరచు సువార్త దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇంత మాత్రమే కాదు, ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నానా విధమైనటువంటి శోధనలు, శ్రమలు గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు సమాధానం మనం పోగొట్టుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఒక సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, ఫిలిప్పీ పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. అంటే మీ పరిస్థితులు బాగాలేవని నాకు తెలుసు, కానీ ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ఆనందించండి. ఇప్పుడు దాకా మీ ముందు డెమో చూపించాను చూసారా, దాన్ని బట్టి ఆనందించండి. దాన్ని బట్టి కనుక మీరు ఆనందించలేకపోతున్నారు, పరిస్థితులను బట్టి మీరు దుఃఖ సాగరంలో మునిగిపోతున్నారు అని అంటే ఇది మీకు అర్థం కాలేదని అర్థం. కాబట్టి ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుచున్నాను ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. గుర్తుంచుకోండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఇలా ఉన్నా నువ్వు సమాధానంగా ఎలా ఉంటావురా అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే, నా పరిస్థితులు తాత్కాలికం, ఆయన చేసింది శాశ్వతం, త్వరలో ఆయన వస్తాడు, మేము నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోతాం. ఆ కార్యం గురించి ఇంత తెలిసిన నేను, ఆయనతో సమాధాన పడిన నేను ఆనందంగా ఉండకుండా తాత్కాలికమైన పరిస్థితులను బట్టి ఎలా దుఃఖంలోకి మునిగిపోతాను? నేను ఇవెంతకాలం ఉంటాయి? ఇవి ఎక్స్పైర్ అయిపోతాయి. త్వరలో నేను నా ప్రభువును కలుసుకుంటాను, మహామహిమలోకి నేను ప్రవేశిస్తాను అని మనం సంతోషించాలి. ఇంకా అలా గనక మనం ఉంటే ఇంకా ఏమంటున్నాడు? దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు ఏమవుద్ది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, అందరూ చెప్పండి ఏంటండి? సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. ఏం జరిగిందో చెప్పాను. ఒకవేళ జరిగిన దానితో మనం మిస్ అవుతే ఏం చేయాలో చెప్పాను. మనం అంతా బాగానే ఉన్నాము, ఈ జీవితంలో మనకి శ్రమలు, శోధనలు, కష్టాలు, వేదనలు, బాధలు వస్తాయి కదా, మరి ఎలాగ నేను ఏమైపోవాలి? వాక్యం చెప్తున్నాడు, ఈ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని సంతోషంగా ఉండండి. మీకున్న అవసరతలు వదిలేయమని చెప్పట్లేదు, ప్రభువుకు తెలియజేయండి. అప్పుడు ఏమవుతుంది? సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. సమాధానం మనల్ని వెంటాడుతూనే ఉంది. చూసారా, సమాధానం మనల్ని వెంటాడుతూనే ఉంది. ఒక మాట చదివి ఈ ఉదయకాల సమయం ముగిస్తాను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీ పక్కనున్న వాళ్ళ మీద చెయ్యండి, చెయ్యలేకపోతే వాళ్ళ మొహంలోకి చూడండి, ఈ మాటలు నాతో పాటు చెప్పండి. ఓకే, చెప్తారా? క్రీస్తు నందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. షల్ వి ఆల్ సే ఆమేన్? భూమి మీద మనుషులకు సమాధానం.